తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ రాజకీయానికి రిషికొండ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. భవన నిర్మాణ నాణ్యత, నిర్వహణ లోపాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయటపెట్టడం హాట్ టాపిక్ అయింది. పవన్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం కూటమి పార్టీలు రిషికొండను సెల్ఫీ పాయింట్ గా మార్చేశాయని ఫైర్ అయింది. రిషికొండ నిర్మాణాలను డిప్యూటీ సీఎం పవన్ ఆకస్మికంగా తనిఖీ చేయడం, నిర్వహణ లోపాలను బయటపెట్టడంతో ఏపీలో మరోసారి రాజకీయం హీటెక్కింది. భవనాల పరిస్థితి దారుణంగా ఉందని, నీళ్లు లీక్ అవుతున్నాయని పరిశీలన తర్వాత డిప్యూటీ సీఎం వెల్లడించారు. సీలింగ్ కోసం వేసిన పీఓపీ షీట్ ఊడిపోయిన తీరును పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, విజువల్స్ విడుదల చేశారు. గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ భవనాల వల్ల ఇప్పటి వరకు లాభం లేకపోయినా ఖర్చు మాత్రం 453 కోట్లయిందని విమర్శించారు పవన్. 124 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన పనులు చివరికి 453 కోట్ల వరకు పెరిగాయని అన్నారు. ఏడాదికి 7 కోట్లు ఆదాయం ఇచ్చే హరిత రిసార్ట్ను కూల్చేసి ఇప్పుడు 1.5 కోటి రూపాయలు కేవలం విద్యుత్ బిల్లులకే వెచ్చించే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉండే. సో 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయం మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండానే జస్ట్ అది లైట్ లేసి అప్పుడప్పుడు ఏసీ ఆన్ చేయడానికే ఉట్టినే జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పనిచేస్తలేదు సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన 15 లక్షలు అవుతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. గత ప్రభుత్వం ఏం చేసింది, అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద, వాళ్ళ నివాసం కింద, వారి కుటుంబ నివాసం కింద పెట్టారు. పవన్ విజిట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరితగతిన రిషికొండ భవనాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. నిర్మాణాల సద్వినియోగం దిశగా పరిశీలన చేసి నివేదిక ఇచ్చేందుకు మంత్రుల కమిటీని నియమించింది. మరోవైపు డిప్యూటీ సీఎం చేసిన రాజకీయ విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టింది వైసీపీ. పీఓపీ షీట్ కూలినట్లు పవన్ కళ్యాణ్ చెప్పడంపై అనుమానం వ్యక్తం చేసింది. అది పడిపోవడం కాదని, కట్ చేసినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అని దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందిన కూటమి పార్టీలు ఋషికొండ భవనాలను పర్యాటక కేంద్రంగా, సెల్ఫీలు తీసుకునే ప్రాంతంగా మార్చేశాయని మండిపడ్డారు మాజీ మంత్రి అమర్నాథ్. ఋషికొండ, అమరావతి భవనాలను కంపేర్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. విశాఖపట్నం వస్తే ఆ రోజు మా ప్రభుత్వంలో రిషికొండ దగ్గర నిర్మించినటువంటి రిసార్ట్ ఏదైతే ఉందో అది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. అంటే ఒక టూరిజం డెస్టినేషన్ అయిపోయింది వాళ్ళకి. ఆ రోజు మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెయ్యాలి, ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి పరిపాలన చేయాలనేటువంటిది ఆ రోజు మా ప్రభుత్వ విధానం. ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా, ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ని వాడుకోవడానికి. మొత్తంగా ఋషికొండ రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారిపోయింది. ఇదో తెల్ల ఏనుగులా మారిందని కూటమి చెబుతుంటే ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది.